జీవితంలో సక్సెస్ కావాలి అంటే ఏమి చేయాలో కూడా తెలవాలి. ఏమి చేయాలో తెలియకుండా ఏం కోరుకుంటాం? ఒక రాజు ఒక ముసలితనానికి వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకుని రాజ్యానికి రాజుగా చేద్దామని నిర్ణయించుకుంటాడు. అయితే ఒక మహర్షిని పిలిచి, గురూజీని పిలిపించి, గురూజీ, నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నాను, నా కొడుకుని తీసుకెళ్ళి అతనికి తగిన శిక్షణ ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకొని రండి, 3 నెలల టైం ఇస్తున్నాను మీకు అంటాడు. తీసుకెళ్తాడు, అతనికి తర్ఫీదు ఇస్తాడు 3 నెలలు. తర్వాత తీసుకొచ్చి, రాజుగారు ఇప్పుడు మీ కొడుకు రెడీ అండి రాజ్యాన్ని తీసుకోవడానికి అంటాడు. అయితే రాజు అతనికి అన్ని టెస్టులు పెడతాడు. టెస్టులన్నీ పెట్టిన తర్వాత, నేను నీకు రాజ్యాన్ని అప్పగించకముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నిన్ను అంటాడు. ఓకే అడగండి తండ్రి గారు అంటాడు. క్వశ్చన్: ఉదయం లేవగానే నీకు ఏమి కనిపిస్తుంది, ఏమి వినిపిస్తుంది అంటాడు. లేచి కొడుకు అంటాడు, డాడీ, నేను లేవగానే పొద్దున్నే సూర్యుని వేడివేడిగా ఉన్నటువంటి ఉదయం కిరణాలు నా ఒంటి మీద పడినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి పక్షుల సౌండ్స్ లేదా యానిమల్స్ సౌండ్స్ అన్నీ కూడా నాకు చాలా ఆహ్లాదంగా ఉంటాయి, చాలా హ్యాపీగా ఉంటుంది అంటాడు. రాజు అంటాడు, సారీ, యు ఆర్ నాట్ స్టిల్ రెడీ అంటాడు. అయితే గురువుకు అర్థం కాదు, ఏం చేయాలా, ఎందుకు రాజు రెడీ కాలేదని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి మేబీ అతన్ని స్లోగా కాన్సన్ట్రేషన్ పెట్టి మెడిటేషన్ పెట్టి అన్నీ చేపిస్తాడు. 3 months తర్వాత మళ్ళీ తీసుకొస్తాడు. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అంటాడు, ఓకే ఇప్పుడు చెప్పంటే, ఏం లేదు డాడీ, ఇంకొక 5 నిమిషాల్లో ఉదయిస్తున్న సూర్యుడు పైకి లేవడానికి రెడీ అవుతున్నాడు చూడండి, ఆ వైబ్రేషన్స్ నాకు వినిపిస్తున్నాయి. పక్షులు ఇంకా నిద్ర లేవడానికి రెడీ అవుతూ ఉన్నాయి. ఇదంతా వాతావరణం దానికోసం రెడీ అవుతుంది చూడండి, ఆ స్పర్శ నాకు తెలుస్తుంది అంటాడు. అప్పుడు నువ్వు అది చెప్పగానే రాజు అంటాడు, నవ్ యు ఆర్ రెడీ టు టేక్ ఓవర్ ద కింగ్డమ్ అంటాడు. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? వండర్ఫుల్. ఒక రాజు అనేవాడు ప్రపంచంలో ఎవ్వరు చూడనిది చూడగలగాలి, ఎవ్వరు విననిది వినగలగాలి. అప్పుడే నువ్వు రాజు అవుతావు. అంటే నువ్వు పక్క రాజ్యపోడు నీ రాజ్యానికి వచ్చి నీ మీద యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత నువ్వు మేలుకుంటే అది కాదు, వాడు అక్కడ ప్లాన్ వేస్తున్నప్పుడే నీకు తెలిసి ఉండాలి. దట్ ఈస్ అ ఫోర్కాస్టింగ్. ఫ్యూచర్ అనేది అలా ఉన్నప్పుడే సక్రమం.